నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు చూద్దాం. ఏపీ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. శాసన మండలి ఎన్నికలకు మొత్తం 3 నామినేషన్లు. చివరి రోజున నామినేషన్ వేసిన 2 ఇండిపెండెంట్లు. ఉసిరిక లక్ష్మీదేవికి ఆవాసమై పవిత్రతకు ప్రతీకగా నిలిచింది. ఉసిరిపై వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఇక వివరాలకు వెళ్తే జస్టిస్ సంజీవ్ ఖన్నా భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తిగా ఈరోజు ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ సంజీవ్ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధానమంత్రి, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సహా తదితరులు హాజరయ్యారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డివై చంద్రచూడ్ పదవీ కాలం ఆదివారంతో ముగిసింది. ఆయన స్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. వచ్చే ఏడాది మే 13వ తేదీ వరకు ఈయన పదవిలో కొనసాగనున్నారు. 2019 జనవరి నుంచి సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ 6 సంవత్సరాల్లో 117 తీర్పులు ఇచ్చారు. 456 తీర్పుల్లో సభ్యుడిగా భాగస్వాములయ్యారు. ఈవీఎంల నిబద్ధతను సమర్థిస్తూ కీలకమైన తీర్పును వెలువరించారు. ఎన్నికల బాండ్ల పథకం రద్దు, అధికరణ 370 రద్దును సమర్థిస్తూ తీర్పులు ఇచ్చిన ధర్మాసనాల్లో భాగస్వామిగా ఈయన ఉన్నారు. మద్యం కుంభకోణంలో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ కూడా ఈయనే మంజూరు చేశారు. I will bear true faith and allegiance to the Constitution of India as by law established. That I will bear true faith and allegiance to the Constitution of India as by law established. That I will uphold the sovereignty and integrity of India. That I will uphold the sovereignty and integrity of India. That I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment. That I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment. Perform the duties of my office without fear or favor, affection or ill will. Perform the duties of my office without fear or favor, affection or ill will. And that I will uphold the Constitution and the laws. And that I will uphold the Constitution and the laws. శాసనసభలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర బడ్జెట్ను ఈరోజు ప్రవేశపెట్టారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి 294 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ను సభ ముందుకు తీసుకొచ్చారు. బడ్జెట్లో రెవెన్యూ వ్యయం అంచనా 2,35,916.99 కోట్లు కాగా మూలధన వ్యయం అంచనా 32,712.84 కోట్లుగా పేర్కొన్నారు. రెవెన్యూ లోటు 34,743.38 కోట్లు, ద్రవ్యలోటు 68,742.65 కోట్లుగా పయ్యావుల తన బడ్జెట్ ప్రసంగం ద్వారా వెల్లడించారు. బడ్జెట్లో వివిధ కీలక రంగాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఎన్ని సవాళ్లు ఎదురైనా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయకత్వంలో కృషి చేస్తామని మంత్రి పయ్యావుల పేర్కొన్నారు. సూపర్ 6 హామీలో భాగంగా తల్లికి వందనం పథకానికి నిధులు కేటాయిస్తున్నామని తెలియజేశారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో చదివే 1 నుండి 12వ తరగతి వరకు విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందిస్తామని తెలియజేశారు. పేదరికం కారణంగా ఏ ఒక్కరూ విద్యకు దూరం కాకూడదనేది తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభిస్తామని మంత్రి పేర్కొన్నారు. శ్వేతపత్రాల ద్వారా ఇది జరిగింది. సమిష్టి అవగాహనకు అవసరమైన అంశాలపై బహిరంగ చర్చను ప్రోత్సహించడం, రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియలో మద్దతు కూడగట్టడం వీటి ఉద్దేశం. ఈరోజు మన రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లు రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల దుర్వినియోగం, రాష్ట్ర వనరుల మళ్లింపు, లోపభూయిష్టమైన ఎక్సైజ్ మరియు ఇసుక విధానాల వలన సహజ వనరుల దోపిడీ వలన రాష్ట్ర ఆదాయానికి గండిపడడం, ప్రభుత్వ పన్నులను దారి మళ్లించడం ద్వారా రాబోయే 25 సంవత్సరాల భవిష్యత్తు ఆదాయాన్ని గణనీయంగా తగ్గించడం, పరిమితికి మించి రుణాలను అధిక వడ్డీ రేట్లకు తీసుకోవడం, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి రుణాలను తీసుకోవడం, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల మళ్లింపు, పిల్లల పౌష్టికాహారం కోసం
చిక్కి వైద్య సామగ్రి వంటి ముఖ్యమైన పథకాలకు చెల్లింపులు నిలుపుదల, స్థానిక సంస్థల నిధుల మళ్లింపు, ఉద్యోగులకు పేరుకుపోయిన బకాయిలు, వివిధ పనులకు చెందినటువంటి బిల్లుల బకాయిలు, అన్ని ప్రాజెక్టులను స్తంభింపజేయడం ద్వారా నీటిపారుదల రంగం పతనం, ఇంధన రంగం విధ్వంసం, కొత్తగా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థను ఏర్పాటు ద్వారా కార్పొరేషన్ల నిధుల మళ్లింపు. పై పేర్కొన్న కారణాల వలన దేశంలో తొలిసారిగా ఆర్థిక గందరగోళ పరిస్థితులు ఎదురయ్యాయి. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వారి నివేదికలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతికూలంగా వ్యాఖ్యానించడం జరిగింది. నేడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉంది. మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునఃప్రారంభించి రాష్ట్ర ప్రగతిని పునర్నిర్మించడం నేటి తరం చేతుల్లో ఉంది. ఏపీ అసెంబ్లీలో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు 43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక లాంటిదని ఆయన తెలియజేశారు. 62% జనాభా వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి ఉందని చెప్పారు. గత ప్రభుత్వం వ్యవసాయాన్ని గాలికి వదిలేసిందని విమర్శించారు. భూసార పరీక్షలకు తిరిగి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఇందుకు రిమోట్ సెన్సింగ్ సాంకేతికత ఉపయోగిస్తామని చెప్పారు. విత్తనాలు, సూక్ష్మ పోషక ఎరువులు రాయితీపై అందిస్తున్నామని తెలియజేశారు. ప్రాథమిక పరపతి సంఘాల ద్వారా ఎరువులు పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఈ ప్రభుత్వం అందుకే రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరైనటువంటి వ్యవసాయ రంగాన్ని మరింత పరిపుష్టి చేసి రైతులను స్థితిమంతులుగా చూడాలని స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ఈ రంగానికి అగ్రతాంబూలం వేస్తున్నాం. దేశానికి అన్నపూర్ణ పేరుగాంచినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం వెన్నుముక వంటిది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 62% జనాభా వ్యవసాయం అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. గడిచినటువంటి 5 ఏళ్ల కాలంలో పంటల సాగుకి ప్రాణాధారమైనటువంటి భూసార పరీక్షలను చేయడంలో విమర్శించారు. పంటల దిగుబడికి కీలకమైనటువంటి సూక్ష్మ పోషకాలను, అలాగే చిన్నకారు రైతులకు అత్యంత అవసరమైనటువంటి వ్యక్తిగత పనిముట్లను రాయితీపై అందించలేదు. రబీ కాలంలో పంటలు నష్టపోయినటువంటి రైతులకు పంటల బీమా సాయంతో అండగా నిలవాలన్నటువంటి బాధ్యతను గత ప్రభుత్వం గాలి కొదిలేసింది. అంతేకాకుండా గత సంవత్సరంలో కరువు పీడిత ప్రాంతాలకు పంటల బీమా అందించాలని విచక్షణ కూడా మర్చిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి రాకపోయినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. ఈ నెల 22వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు సీరియస్గా జరుగుతాయని అయ్యన్న స్పష్టం చేశారు. మంగళవారం బడ్జెట్పై అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెల్యేలందరికీ శిక్షణా తరగతులు నిర్వహిస్తామని తెలియజేశారు. శనివారం కూడా సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. బిల్లులు చర్చలకు అనుగుణంగా కొన్ని రోజులు 2 పూట్ల అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేసినట్లు స్పీకర్ తెలియజేశారు. మాట్లాడమే కాదు, సలహాలు కూడా ఇవ్వాలి, తప్పేం లేదు. మీకు అనుభవం పెట్టే సలహాలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందుచేత నేను ఏం చేశానంటే రేపు హాలిడే సభకు, ఎందుకంటే చదువుకోవడానికి రాజుగారు అవగాహన కోసం హాలిడే ఇచ్చి మళ్ళీ 13వ తారీఖు 14వ తేదీల్లో మళ్ళీ సమావేశం ఏర్పాటు చేస్తున్నాను. ఆ సమావేశంలో ఈ సాధారణ బడ్జెట్ పైన ఇది కూడా చర్చలు జరుగుతాయి. దాని మీద దాంట్లో మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా పాల్గొవాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. రెండోది ఏంటంటే మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాను, నేను ఇక్కడ మా అసెంబ్లీలో మీతో పాటు మీరే కాదు, మీరు చాలామంది అవుటర్స్ వచ్చేస్తున్నారు, లోపలికి ఎంటర్ అయిపోతున్నారు. ఇది సెక్యూరిటీ ప్లేస్, ఇది ఏ ప్రాబ్లం రాకూడదు. ఇక్కడ అందరూ లోపలికి ఎంటర్ అయిపోతున్నారు. ఎంటర్ అయిపోతుంటే ఇక్కడ మేము ఎంతమంది కంట్రోల్ చేసినా మీతో పాటు ఎంటర్ అయిపోతున్నారు. ప్లీజ్ దయించి మీరు రావచ్చు, వద్దంటలేదు. అక్కడ సెక్రటరియట్లోనో ఎక్కడ ఉంటే ఇక్కడ అసెంబ్లీలోకి రాకుండా కొంచెం కంట్రోల్ చేస్తే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు అందరూ సహకరించమని
భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జాతికి చేసిన సేవలు ఎంతో స్ఫూర్తిదాయకమని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొనియాడారు. భారతదేశ ప్రథమ విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ జన్మదినోత్సవం సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని, మైనార్టీల సంక్షేమ దినోత్సవాన్ని జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ అబుల్ కలాం సమాజానికి చేసిన సేవల గుర్తుగా ఆయన పుట్టినరోజును జాతీయ విద్యా దినోత్సవంగా, మైనార్టీల సంక్షేమ దినోత్సవంగా ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పారు. ఆ మహనీయుని ఆశయాలు, బోధనలు జాతికి సదా అనుసరణీయమని పేర్కొన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఆర్ఎస్ జాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మైనార్టీ సంక్షేమ దినోత్సవం ఏర్పాటు చేసి ఈరోజు జరపమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. భారతరత్న మౌలానా అబ్దుల్ కలాం గారి జన్మదిన సందర్భంగా ఈ రోజుని మైనార్టీ దినోత్సవంగా డిక్లేర్ చేయడం జరిగింది. అలాగే జాతీయ విద్యా దినోత్సవం కూడా ఈ రోజుని ఆయన యొక్క జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే, భారతరత్నం అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఆయన చేసిన సేవలు స్వాతంత్ర సమరయోధుడిగా అవనివ్వండి, విద్యా శాఖ మంత్రిగా, విద్యావేత్తగా అవనివ్వండి, ఒక కవిగా కానివ్వండి, ఒక సాహిత్యవేత్తగా కానివ్వండి, అతను సమాజానికి చేసిన యొక్క సేవలను గుర్తింపుగా మనం ఈరోజు ఈ మైనార్టీ సంక్షేమ దినోత్సవం ఆలోచన అవనివ్వండి, ఆయన నడిచిన విధానాలు కానివ్వండి, ఆయన బోధించిన మార్గాలు కానివ్వండి. శాసన మండలి స్థానిక సంస్థ నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. ఉప ఎన్నిక నామినేషన్ గడువు ముగిసే సమయానికి స్థానిక సంస్థ నియోజకవర్గానికి మొత్తం 3 నామినేషన్ దాఖలైనట్లు జాయింట్ కలెక్టర్ రిటర్నింగ్ అధికారి సేతు మాధవన్ వెల్లడించారు. నామినేషన్ దాఖలకు చివరి రోజైన ఈరోజు 2 అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఎస్కోట్ మండలం బొడ్డవరకు చెందిన ఇందుకూరి సుబ్బలక్ష్మి ఇండిపెండెంట్ అభ్యర్థిగా 2 సెట్లు నామినేషన్ దాఖలు చేశారు. ఎస్కోట మండలం వసి గ్రామానికి చెందిన కారుకొండ వెంకట్రావు ఇండిపెండెంట్ అభ్యర్థిగా 1 సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా శంబంగి వెంకట చిన్నప్పనాయుడు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఇప్పటి వరకు మొత్తం 3 అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎస్వి చిన్నప్పనాయుడు ఈరోజు బి ఫారంను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. న్యాయ పోరాటంలో భాగంగా నేనైతే ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. దానికి పెద్దలందరూ సహకారం ఉంటుంది. ఒకవేళ ఎలక్షన్కి వెళ్ళినా కూడా ఖచ్చితంగా గెలుపైతే న్యాయం వైపే ఉంటుందని మేము నమ్ముతా ఉన్నాం. ఎందుకంటే మీరు చూసారు 151 11 అయిపోయిన పరిస్థితి. మరి రేపు వచ్చే రోజుల్లో కూడా ఏదైనా న్యాయం వైపే ప్రజలు నిలబడతారని, మరి మాకందరికీ కూడా సపోర్ట్, ప్రజల సపోర్ట్ ఉంటుందని మేమైతే గట్టిగా నమ్ముతున్నాం. నిజంగా భగవంతుని దయ వల్ల అదే జరుగుతుంది. అంటే భర్త అడుగుజాడలో నడుస్తున్నారా, మీ ఇండివిజువాలిటీగా నడుస్తున్నారా, పార్టీ పరంగా నడుస్తున్నారా, ఏ విధంగా ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడం జరిగింది? సార్ ఇండిపెండెంట్గానే వేసాను సార్. అంటే ఇది ఎవరు ప్రూవ్ చేసుకోవాల్సింది ఆయన అభిప్రాయం ఆయనకు ఉంది. ఆయన కోర్టుకు వెళ్ళారు, ఆయన గెలిచారు, అది తేలుతుంది. ఈలోపు ఇక్కడ మనకి ప్రాసెస్ నడాలి, ఖచ్చితంగా ఎలక్షన్ జరగాలి. ఎందుకంటే ఎంపీటీసీల మనోభావాలు మేము దగ్గరుండి చూస్తూ ఉన్నాం. లోకల్ బాడీస్ మనోభావాలు మాకు తెలుసు. వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసు. ఆ లోకల్ బాడీస్ అందరూ కూడా మమ్మల్ని సమర్థిస్తున్నారు. ఖచ్చితంగా మమ్మల్ని వాళ్ళు గెలిపించుకుంటారని నమ్మకంతో ఈరోజైతే వెళ్ళడం జరిగింది. గజపతినగరం వైసీపీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యుడు బొత్స అప్పలనరసయ్య ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కక్షపూరిత పాలన టీడీపీ సాగిస్తుందని ఆరోపించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలు, సోషల్ మీడియా కార్యకర్తలు ప్రశ్నిస్తే అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందని ఆయన చెప్పారు. వైసీపీకి చెందిన ఉద్యోగులను కక్షతో దూర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నట్లు తెలియజేశారు. గ్రామాల్లో బెల్ట్ షాపుల ద్వారా మద్యం ఎరులైపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గారతౌడు, బెల్లాన త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి ఉన్న విషయాన్ని సందర్భంగా మరి నేను తెలియజేసుకుంటున్నాను. ఏదైనప్పటికీ కూడా సైమల్టేనియస్గా ప్రజలకు మంచి చేయాలి. ఈరోజు ప్రజా జీవితంలో ఉన్న నాయకుడిగా ఈరోజు మేము కూడా కోరుకున్నాను. మంత్రిగా ఈరోజు అసెంబ్లీకి వెళ్తున్నాం కాబట్టి
ఏదైతే మనకున్న హాస్పిటల్ ఏమో కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటు తీసుకోవడం బాధ్యత ఈరోజు మంత్రిగా ఉంది. అలాగే ఏదైతే కోటపల్లి కాలువ ఉందో ఆ కోటపల్లి కాలువలు పూర్తి చేసిన బాధ్యత, ఎందుకంటే జిల్లా మంత్రిగా ఈ రోజు ఉన్నాం కాబట్టి జిల్లా మంత్రిగా ఈరోజు పూర్తి చేయాల్సిన బాధ్యత 100% నీకు ఉంది కాబట్టి దాన్ని కంప్లీట్ చేసే విధంగా ప్రయత్నం చేయి. అలాగే ఈ రోజేమో ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే స్వర్గీయ గొరిపాటి గుచ్చామో తాటిపూడి పేరు పెట్టామో ఆ తాటిపూడి పేరునేమో ఈ రోజేమో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలగించారు. చాలా అన్యాయం అయితే దుర్భాగ్యం జరిగేది. ఎందుకంటే ఆ రోజు ఇప్పుడున్న ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏదైతే ఉందో పెద్దల తాలూకు పేర్లు పెట్టుకున్న అలవాటు మనం చేసుకున్నాం. ఆ రోజు వెంకటరాజ సాగర్ కానీ గొరిపాటి మన కృష్ణమూర్తి నాయుడు పేరు పెట్టిన వాళ్ళకి ఇవన్నీ కూడా అలాగే తోటపల్లికి పేరు పెట్టాం. అలాగే స్వతంత్ర సమరయోధులు ఏ వర్గానికి సంబంధించి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు గొరిపాటి బుచ్చప్పారావు. ఆయన స్వతంత్ర యోధులు అన్ని పార్టీలకి సంబంధించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి పేరు పెట్టాలన్న ఆలోచన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అందరం కోరితే చేశాడు. దాన్ని 20వ తేదీ నుంచి 8 నెలల లోపు వయసున్న ఆడపియ్యలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడుతున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ వైవి రమణ పేర్కొన్నారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. బ్రోత్తలోసిస్ అనేది బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి అని, ఇది ఆడ పశువులు పెద్దై గర్భం దాల్చినప్పుడు 7 నెలల నుంచి 9 నెలల లోపు అబార్షన్ జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అటువంటి పరిస్థితి సంభవించకుండా ఆడపియ్యలకు వ్యాక్సిన్ వేయాలని సూచించారు. సుమారు 16,000 ఆడపేయిలకి, అంటే 4 నెలల నుంచి 8 నెలల వయసున్న ఆడపేయిలకి, అంటే 4 నెలల వయసు దాటిన ఆడపేయిలకి బ్రూసెల్లోసిస్ అనే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అంటే ఈ బ్రూసెల్లోసిస్ అనేది ఒక బ్యాక్టీరియా వలన వచ్చే వ్యాధి. ఈ వ్యాధి సోకిన ఆడ పశువులు అవి రేపొద్దున అంటే పెద్దవయ్యి గర్భం దాల్చినప్పుడు 7వ నెల నుంచి 9వ నెల టైంలో వాటికి అబార్షన్స్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి అలాంటి అబార్షన్స్ అన్నవి కాకుండా ఉండడం గురించి ఈ పెయ్యలకి ఈ 4వ నెల వయసులోనే మనం ఈ వ్యాక్సిన్ చేసినట్లయితే అవి పెద్ద పశువులుగా అయిన తర్వాత అబార్షన్స్ అనే ఈ బ్రూసెల్లోసిస్ వలన వచ్చే అబార్షన్స్ రాకుండా ఉండడానికి, రైతుకి ఆర్థికంగా నష్టం లేకుండా ఉండడానికి, పశు ఆరోగ్యాలు కూడా బాగుండడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మన జిల్లా వ్యాప్తంగా సుమారు 16,000 ఆడపేయిలకి ఈ వ్యాక్సినేషను చేసి వాటికి చెవికి ఒక చెవి పోగు వేసి దాన్ని కూడా ఆన్లైన్లో భారత పశుధాన్ యాప్లో ఈ వ్యాక్సినేషన్ చేసిన డీటెయిల్స్ అన్నీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ ఈ కార్యక్రమంలో అందరూ సహకరించి మీ పెయ్యలకి ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని వ్యాక్సిన్ చేయించుకుని వాటి తర్వాత కాలంలో వచ్చే ఈ అబార్షన్స్ అనేవి రాకుండా మీరు నష్టపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ సహకరించి వ్యాక్సినేషన్ జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన సేంద్రియ పంటలు సంపూర్ణ ఆరోగ్యం కల్పిస్తాయని ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఆనందరావు తెలియజేశారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఉత్పత్తుల స్టాల్స్ను ఈరోజు జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సాధికారిక సంస్థ ద్వారా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను అమ్మకాలు చేపడుతున్నామన్నారు. రైతులకు మేలు చేసే విధంగా ఈ ఉత్పత్తులు ఉంటాయని చెప్పారు. ఎలాంటి రసాయనాలు కలవని సేంద్రియ ఎరువుల ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఏదైతే చూస్తున్నామో ప్రతి జిల్లాలో కూడా మన డిస్ట్రిక్ట్ వీక్లీ ఎన్ఎఫ్ ఫార్మర్స్ మార్కెట్ అంటాము. ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకే ఈ గ్రీవెన్స్ డే రోజున ఇక్కడే వచ్చి వారి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకునే దానికి ఒక వేదిక ఏర్పాటు చేశాం. అలాగే ఇక్కడ విజయనగరంలో ఇంకొక అడుగు ముందుకేసి వీరు ఈ ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులందరితో ఆర్గానిక్ సంత, అంటే ముఖ్యంగా డిస్ట్రిక్ట్లో ఉన్న కలెక్టరేట్ ఎంప్లాయీస్ అందరికీ, చుట్టుపక్కల ఉన్నటువంటి ఉద్యోగులు కానివ్వండి, ఈ యొక్క విజిటర్స్ ఎవరైతే గ్రీవెన్స్ పిటిషన్స్కి వస్తారో వారికి కానీ ఈ యొక్క ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రాచుర్యం కోసం, అలాగే రైతులకు మార్కెటింగ్ కోసం తీసుకొచ్చి తక్కువ ధరకి, అంటే 10-15% మించకుండా, ఏదైతే కన్వెన్షనల్ ప్రైస్ కంటే ఎక్కువ మించకుండా రైతులు ఇక్కడికే తీసుకొచ్చి కన్జ్యూమర్స్కి అందుబాటులో పెట్టి విక్రయించడం జరుగుతూ ఉంది. చాలా మంచి స్పందన వస్తూ ఉంది. సో దీన్ని చూసి మనం రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని మండల కార్యాలయాల్లో కూడా ఈ విధంగా ప్రతి మండే ఈ గ్రీవెన్స్ డే రోజున
అందరికి అందుబాటులో ఈ యొక్క ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల్ని రైతుల ద్వారా అందించేదానికి ఏర్పాట్లు చేశాం. అన్ని జిల్లాల్లో కూడా అన్ని మండలాల్లో కూడా విజయనగరంలో స్టార్ట్ చేశారు. అలాగే ఇంపార్టెంట్ కాలనీస్లో కానివ్వండి, అలాగే హాస్పిటల్స్లో కూడా కొన్ని ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎక్కువగా ఈ ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ మదరు, చిల్డ్రన్స్కి ఇది ఒక మంచి న్యూట్రిషన్. ఎందుకంటే ఎలాంటి రసాయనాలు, పురుగు మందులు, ఎరువులు వాడరు కాబట్టి ఈ తీసుకున్న ఆహారం వల్ల పేషెంట్ రికవరీ కూడా బాగా వస్తుందని వారు డాక్టర్స్ కానీ ఈ సర్వేలో కూడా తేలటంతో ఒక చదువుకున్నటువంటి ఈ యొక్క కన్జ్యూమర్స్ కానీ వీళ్ళు కూడా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అక్కడ కూడా పెడుతున్నాం. అలాగే మండే సోమవారం నాడు గ్రీవెన్సెస్ సెల్ దగ్గర ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆర్గానిక్ ప్రోడక్ట్స్, వెజిటబుల్స్ కావచ్చు, ఆర్గానిక్ మిల్లెట్స్, ఆర్గానిక్ రైస్, ఇదంతా ప్రతిరోజు అంటే ఇక్కడ కన్జ్యూమర్స్ అంటే ఆఫీసర్స్ కావచ్చు, లేకపోతే కన్జ్యూమర్స్ ఎవరైతే గ్రీవెన్స్ డేస్కి వస్తారో వాళ్ళ కోసం, లేకపోతే విజయనగరం అర్బన్లో ఉన్న అర్బన్ పాపులేషన్ కన్జ్యూమర్స్ కోసం అని ఆర్గానిక్ స్టాల్ పెట్టడం జరిగింది. ఇది ప్రతి మండే జరుగుతుందండి. ప్రతి మండే మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది కాబట్టి ఈ ఆర్గానిక్ స్టాల్ని ఎవ్రీ మండే కంటిన్యూ చేస్తున్నాము. అంటే రైతు కావచ్చు, లేకపోతే ఏపీసీఎన్ఎఫ్ క్యాడర్ కావచ్చు, ఎవరైతే చుట్టుపక్కల ఉన్న మండలాల్లో పండిస్తున్నారో వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి ఆ ప్రోడక్ట్స్ ఎవ్రీ మండే మన ఆఫీసర్స్కి, రైతులకి అమ్మటం జరుగుతుంది. ఎవ్రీ మండే మేము కనీసం ఎంత లేదన్నా 25,000 నుంచి 35,000, ఒక్కోసారి 40,000 కూడా. ఫ్రూట్ సీజన్ వచ్చినప్పుడు ఫ్రూట్స్ కూడా పెడతాం. మిగతా మిల్లెట్ సీజన్లో మిల్లెట్స్ అన్నీ ప్రతిదీ కన్జ్యూమర్కి ఆర్గానిక్ సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ అందేటట్టు డిపార్ట్మెంట్ తరఫున మేము చేస్తున్నామండి. 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు పైడితల్లమ్మవారి చదురుగుడి వద్ద మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుందని పైడితల్లమ్మవారి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు పేర్కొన్నారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. ఈ మహా అన్నదాన కార్యక్రమంలో అందరూ వచ్చి మహాప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి అనుగ్రహం పొందగలని పేర్కొన్నారు. పార్వతీపురం జిల్లాలో ప్రాచీన చారిత్రాత్మక నేపథ్యం కలిగిన సత్యనారాయణ స్వామివారి ఆలయ అభివృద్ధికి ఆమడ దూరంగా ఉంది. ఈ దేవాలయం చాలా పురాతనమైంది. ఇందులో ఎన్నో వేల వివాహాలు జరిగాయి, కొన్ని వేల హోమాలు కూడా జరిగాయి. కానీ ఈరోజు దేవాలయ పరిస్థితి దయనీయంగా ఉంది. ఏడాదికి ఒకసారి వచ్చే కార్తీక మాసంలో దేవాదాయ శాఖ అధికారులు తూతూ మంత్రంగా రంగులు వేసి చేతులు దులిపేసుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి సత్యనారాయణ స్వామివారి దేవాలయం అభివృద్ధి చేసి భక్తులకు సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. శ్రీ 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 సత్యనారాయణ స్వామి దేవాలయం ఇది. ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి కూడా చాలా పురాతనమైన దేవాలయం. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్ల వాళ్ళందరూ కూడా ఇక్కడ శుభకార్యాలు, పెళ్ళిళ్ళు అన్నీ జరిగేవి. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఇది పూర్తిగా శిథిల వ్యవస్థలోకి వచ్చేసి పడిపోయినటువంటి దుస్థితికి దిగజారింది. దీనిపైన వచ్చినటువంటి ఏ ఒక్క అధికారులు కూడా పట్టించుకోకపోవడం లేదు, అస్సలు పట్టించుకోవడం లేదు. ఒక సంవత్సరానికి వస్తున్నటువంటి ఏకాదశి, ద్వాదశి, భీష్మ ఏకాదశి, పౌర్ణమి రోజు మాత్రమే వచ్చేసి మీద కొంచెం రంగులు గట్టి వేసేసి దీన్ని మరలా ఒక 4 రోజులు మాత్రం పూజలు చేసి వదిలేస్తున్నారు. ఇప్పటికైనా పేద ప్రజలకు అండగా నిలిచేటువంటి ఈ యొక్క కోవిల్ని మరలా ప్రభుత్వం యొక్క అధికారులు అందరూ కూడా స్పందించి ఇక్కడ చర్చ చేయించి ఈ యొక్క స్థలాన్ని ఒకసారి చూసి పరిశీలించి ఇక్కడ ఏ విధంగా అయితే పురాతన కాలంలోనే ఎలాగైతే పెళ్ళిళ్ళు జరిగే ఆ విధంగా మళ్ళీ తయారు చేస్తారని పార్వతీపురం ప్రజల తరపున. వాజీ వార్తల్లో కాసేపు విరామం. క్రీడాకారులకు నైపుణ్యత కలుగజేసి మరింత ప్రోత్సాహం అందించి ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం లక్ష్యంగా చేపట్టిందని జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యాల నాయుడు అన్నారు. భోగాపురం ఉన్నత పాఠశాలలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు ముగింపు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 13 జిల్లాల నుంచి బాలురు బాలికలు వాలీబాల్ పోటీలకు అత్యంత ఉత్సాహంగా హాజరై వారి యొక్క ప్రతిభను కనబరిచారని అన్నారు. క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహం అందిస్తున్నందున చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి కనబరచాలని ఆయన సూచించారు. భాగంగా ఏ స్టేజ్లో పర్లేదు, ఏ స్టేజ్లో ఉన్న ఆట అనేది అది ప్రతి ఒక్కరు మన తనకు లైఫ్ స్టైల్లో బాగా అవ్వాలన్నమాట.
కాబట్టి మరి ఆ విధంగా మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇక్కడ సెలెక్ట్ అయ్యి ఇక్కడ రావడం, మరి ఇక్కడ అండర్ 14 మనం విజయనగరం పోస్ట్ చేయడం నిజంగా ఏంటంటే మన జిల్లాకి ఏంటంటే గర్వకారణం. మరి ఈ కార్యక్రమాలు నిన్న ఇవాళ ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడానికి ఏంటంటే మన ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా పాపం ఏంటంటే చాలా రోజుల నుంచే చాలా ఏర్పాట్ల విషయం, మిగతా విషయాలు ట్రాన్స్పోర్ట్ అవ్వచ్చు, ఏర్పాట్లు అవ్వచ్చు, ఈ అన్నింటిలో కూడా ప్రతి ఒక్కరి హస్తం ఉందన్నమాట. చాలా బాగా కూడా మిగతా వాళ్ళు కూడా ఆ పిల్లలు కూడా వాళ్ళు సాటిస్ఫై అయ్యే విధంగా, అలాగే మిగతా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యే విధంగా ఏంటంటే చాలా బాగా ఏర్పాటు చేయడం జరిగిందని వాళ్ళు చెప్పడం జరిగిందన్నమాట. కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా అభినందిస్తున్నాను. ఈ టీం అంతా కూడా ఇంత బాగా ఏర్పాటు చేసిన టీం అంతా కూడా. జిల్లా గ్రంథాలయ సేవా సంఘం ఆధ్వర్యంలో నవంబర్ 14 నుంచి 20 తేదీ వరకు 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని సేవా సంఘం గౌరవ అధ్యక్షుడు నాలుగేశ్వర రాజు పేర్కొన్నారు. వారోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను సేవా సంఘం సభ్యులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరపడానికి నిర్ణయం తీసుకొని దానికి షెడ్యూల్ రిలీజ్ చేస్తున్నాం. ఇది గత 5 సంవత్సరాలు బట్టి మేము చేస్తూనే ఉన్నాము. వారోత్సవాలు 7 రోజులు కూడా 14 నుంచి 20 తారీఖు వరకు కార్యక్రమాలు రూపకల్పన చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము గ్రంథాలయాలు కానీ పుస్తక చదువులను కానీ ప్రోత్సహించే విధంగా ఉంటుంది. అలాగే ఎవరైతే గ్రంథాలయాలకి ఎవరైతే పుస్తకాలు ప్రేమిస్తారో వాళ్ళకు కూడా తగు రీతిలో సత్కరిస్తున్నాము. ఈ మధ్యకాలంలోనే మన చిగురుపల్లి రెడ్డి రమణ గారని చాలా గ్రంథాల ఉద్యమ నాయకుడు, ఆయన మరణించడం, అకస్మాత్తుగా మరణించడం చిన్న వయసులో మాకు బాధ కలిగించింది. అందుకే ఆయన పేరును కూడా ఒక పురస్కారం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము. ఆ పురస్కారానికి దానికి ఎంత ఖర్చు అయినా సరే నేను పెడతానని మా దేవరశెట్టి శ్రీరామూర్తి గారు కూడా స్పాన్సర్ చేశారు. అది ప్రతి సంవత్సరం ఇవ్వాలనుకుంటున్నాం. ఎందుకంటే రెడ్డి రమణ చాలా మహా గొప్పవాడు, చాలా కష్టపడుతున్నారు ఈ పుస్తకాల గురించి. అటువంటిది ఆయన మరణించడం మాకు నిజంగా తీరని లోటు. ఇదే విధంగా ఈ వారోత్సవాల్లో 7 రోజులు కూడా గ్రంథాల సంస్థ కూడా నడుపుతున్నారు. వాళ్ళు ఎన్జిఓస్ అంతా పిలిచి చేస్తున్నారు. దాంతోపాటు మేము కూడా ఇండివిజువల్గా ఈ సంస్థ చేయాలని నిర్ణయంతో ఇవన్నీ చేస్తున్నాం. ఇంకా ముందు పట్టణంలో బీసీ కాలనీ గాంధీ పార్కులో ఉన్న శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ సహిత నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు ఆలయానికి విశేషమైన సంఖ్యలో చేరుకుని పూజలు నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున నీలకంఠేశ్వర స్వామిపై సూర్యకిరణాలు పడడంతో స్వామి మరింత ప్రకాశవంతంగా దర్శనమిచ్చారు. అలా సూర్యకిరణాలు పడడం చాలా అద్భుతమని ఆలయ అర్చకులు చిలుకూరి కృష్ణకామేష్ సత్యనారాయణ తెలియజేశారు. 2004 సంవత్సరంలో ఈ ప్రాంతంలో వినాయక ఉత్సవాల అనంతరం వినాయక నిమజ్జనం కోసం భీములు వెళ్ళగా అక్కడ సముద్రంలో మహానంది ఈ ప్రాంత యువకులకు లభించిందని, దానిని ఇక్కడ ప్రతిష్ఠించి పూజలు నిర్వహించి ఆ తర్వాత అంచెలంచెలుగా నేటికి ద్వాదశ జ్యోతిర్లింగాన్ని నెలకొల్పి ధ్వజస్తంభ ప్రతిష్టాపన కూడా చేపట్టడం చాలా సంతోషదాయకంగా ఉందని తెలియజేశారు. 2004 వినాయక చవితి జరిపిన తర్వాత నిమజ్జనానికి మేము భీములు వెళ్ళేటప్పుడు ఆ మహానంది మాకు దొరికింది. దొరికిన తర్వాత ఇంత పెద్ద క్షేత్రాన్ని నిర్మించడానికి మాకు సహకరించింది ఆ నంది. ఆ తర్వాత మేమందరం ఈ విజయనగరంలో ద్వాదశ లింగాలు నిర్మించాలని కోరుకొని ఇక్కడ నీలకంఠేశ్వర స్వామిని ప్రతిష్ఠిస్తూ ఈ ద్వాదశ లింగాలను ప్రతిష్టం జరిగింది. మాకు 2004 నుంచి ఇవాళ వరకు ఈ క్షేత్రాన్ని మొత్తం విజయనగరం అంతా కలిపి దర్శించి తరించుకుంటున్నారు. జ్యోతిర్లింగాలు స్వయంగా మేము అభిషేకాలు చేయడం మా ఆనందంగా ఉందండి. మాకు చాలా ఆనంద విషయం. మేమే మా చేతులతో స్వయంగా ఈ జ్యోతిర్లింగాలకి స్వయంగా అభిషేకాలు చేసుకుంటున్నాం శివలింగాలకి. అలాగే మాకు చాలా సంతోషం అండి. ఈ కార్తీక మాసంలో మా గ్రామంలో వెలిసినట్టు శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామి జ్యోతిర్లింగ సమేతంగా ఈ స్వామికి అభిషేకం చేయడం మాకు చాలా ఆనందకర విషయం అండి. ఓం. కార్తీక మాసం 2వ సోమవారం రోజున విజయనగరం పట్టణంలో భారీగా భక్తులకు తెల్లవారుజాము నుంచి పరమశివుని దర్శనం కోసం దేవాలయాల్లో భక్తులు బారులు తిరిగారు. ఈశ్వర, నీ ధ్యానమై ఆనందాన్ని అనుగ్రహించేది, నీ స్వరూపాన్ని భావించినంతనే పుణ్య భావనలు మనసులో ఆవిష్కృతం అవుతాయి. అల్ప ప్రాణి నుంచి విశ్వమంతా కలిగిన దేవతల వరకు అంతా రుద్రస్వరూపమే. ఒక కార్యాన్ని నిర్వహించాలనే ఆలోచన, సాధించాలనే తపన, దానికి అవసరమైన ప్రేరణ, ఎలా సాధించాలో తెలిపే జ్ఞానం,
నిర్వహించే సామర్థ్యం, నిర్వహణ విధానం, సంబంధిత వికాసం, ఎదురయ్యే అడ్డంకులు, వాటిని తొలగించుకునే పద్ధతి, కార్య ఆవిష్కరణ వల్ల వచ్చే ఫలితము, ఆ ఫలితాన్ని అనుభవించే జీవుడు అన్నీ రుద్రుడే అంటున్నది రుద్ర సూక్తం. సృష్టిలో కనిపించే అన్ని భావోద్వేగాలు, అన్ని ఆకర్షణ వికర్షణలు ఆ రుద్రుని స్వభావాలేనని భావించి ఆరాధించే వారిని కాపాడేది ఆ శంకరుడే. ఓ శంకర, నువ్వు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నామని భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కార్తీకంలో వన భోజనాల కోసం ఉసిరి చెట్టు ఎక్కడుందా అని జనులు అన్వేషిస్తూ ఉంటారు. ఈ మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించే ఉసిరి చెట్టు కింద ఒక్క పూటైనా భోజనం చేయాలన్నది హైందవ సాంప్రదాయం. ఈ నేపథ్యంలో ఉసిరిపై వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. ధాత్రి అంటే ఉసిరిక. ఉసిరిక లక్ష్మీదేవికి ఆవాసమై ఎంతో ఇష్టమైనది. కార్తీక మాసంలో ఈ ఉసిరిక వృక్షం కింద భోజనం చేయడం ఎంతో అదృష్టాన్ని ఇస్తుంది. ఉసిరి వృక్షం మొదట్లో ధాత్రీదేవిని, దామోదర స్వామిని పూజించి మధుర పదార్థాలను నైవేద్యంగా పెట్టాలి. కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి ఇద్దరు ఉసిరిలో కొలువై ఉంటారని విష్ణు పురాణంలో చెప్పబడి ఉంది. ఉసిరికను భూమాతగా కూడా కొలుస్తారు. దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమి మీద పట్టడంతో పుట్టిందే ఈ ఉసిరి అన్నది ఓ కథనం. వృద్ధాప్యాన్ని దరిచారని ఔషధ మొక్కలలో ఉసిరికి ఉసిరే సాటిని చెబుతుంది చరక సంహిత. అందుకే ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో 5 ఉసిరి చెట్లు నాటాలని చెబుతుంటారు. సూత మహర్షి మునులందరితో కూడి నైమిసారణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేసినట్లు కార్తీక పురాణంలో వర్ణించబడింది. బంధుమిత్రులతో కలిసి ఉసిరిక చెట్టు ఉన్న వనంలో భోజనాలు చేయడం వనభోజనాలుగా ప్రసిద్ధి. ఉసిరి చెట్టు మీద ఈ కార్తీక మాసంలో నారాయణుడు ఉంటాడని, అందుకనే ఆ చెట్టును ధాత్రి నారాయణుడిగా భావించి పూజ చేయాలని కార్తీక పురాణంలో చెప్పబడి ఉంది. ఉసిరి చెట్టుకు 8 వైపులా దీపాలు పెట్టి 8 ప్రదక్షిణలు చేయాలని, ఈ ఉసిరి పత్రితో విష్ణువుకు పూజ చేయాలని పెద్దలు చెబుతారు. వనభోజనాల ప్రారంభానికి ముందు ఉసిరి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి పూజించి ఆ తరువాత ఆనందంగా పెద్దలు, పిల్లలు, బంధుమిత్రులతో కలిసి వనభోజనాలను చేస్తారు. శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడు బలరాముడితోనూ తోటి గోపబాలకులతోనూ కలిసి ఉసిరి మొదలైన మహావృక్షాల నీడన యమునా నదీ తీరాన బృందావనంలో అత్యంత ఆనందంగా వనభోజనాలు చేశారని భాగవతంలో చెప్పబడి ఉంది. ఉసిరి చెట్లు ఉన్న తోటలో వనభోజనాలు చేస్తే వారి మహాపాతకాలు సైతం తొలగిపోతాయి. ఉసిరిలో షడ్రుచులలోని చేదు తప్ప మిగతా 5 రుచులు ఉన్నాయి. ఉసిరి మన జీర్ణశక్తిని కాపాడుతుంది, మన శరీర ఉష్ణోగ్రత తగ్గిస్తుంది, శరీరంలో సమతౌల్యం తీసుకువస్తుంది. ఈ చెట్టు గాలి కూడా చాలా మంచిది. అందుకే ఈ నెలలో ఈ చెట్టు దగ్గర దీపాలు, పూజలు, ప్రదర్శనలు, వనభోజనాలు అంటూ ఎక్కువసేపు ఈ చెట్టు దగ్గర గడపాలని చెబుతారు. ఉసిరిక చెట్టు కింద శ్రీ మహావిష్ణువును ఉసిరికాయలతో దీపారాధన చేసిన వారిని చూడడానికి యమధర్మరాజుకు సైతం శక్తి చాలదట. కార్తీక మాసంలో పవిత్రమైన ఉసిరి చెట్టు కింద ఒక్క పూటైనా భోజనం చేయాలని హిందూ శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. లక్ష్మీదేవికి ఉసిరి చెట్టు అంటే ఇష్టం కాబట్టి ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని ప్రజల విశ్వాసం. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. శాసన మండలి ఎన్నికలకు మొత్తం 3 నామినేషన్లు. చివరి రోజున నామినేషన్ వేసిన 2 ఇండిపెండెంట్లు. ఉసిరిక లక్ష్మీదేవికి ఆవాసమై పవిత్రతకు ప్రతీకగా నిలిచింది. ఉసిరిపై వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.
Thank you.